యాక్సిస్ బ్యాంక్ లో పర్మనెంట్ జాబ్స్ కోసం రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. ఈ జాబ్స్ కి జస్ట్ మీరు 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ చేసిన లేదా ఐటీఐ ఆర్ డిప్లొమా చేసిన ఆర్ ఎనీ హైయర్ స్టడీ చేసిన వాళ్ళు బోత్ మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. అండ్ మీకు స్టార్టింగ్ లోనే మంత్లీ 25,000 శాలరీ అయితే ఇస్తారు. బోత్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణ వాళ్ళు ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ కాబట్టి నేను ఇదే వీడియోలో మీకు జాబ్ డీటెయిల్స్ తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ప్రతి ఒక్కరు వెంటనే అప్లికేషన్ చేసుకోండి. జాబ్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మన ఛానల్లో డైలీ 2 టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటాము. నేను అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వచ్చి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పెట్టుకున్నాక వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ఆపర్చునిటీ మీకు యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ కోసం రిక్రూట్మెంట్ స్టార్ట్ చేశారు. సో ఇందులో మీకు ఎలాంటి ప్రియర్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మీరు ఫ్రెషర్స్ అయినా ఎలిజిబుల్ ఉంటారు, లేదు మీకు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయినా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు శాలరీ ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ ఒకవేళ ఫ్రెషర్స్ ఉంటే బేసిక్ పేనే 2,40,000 ఇయర్లీ ఇస్తారు. లేదు మీకు కొంచెం నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ స్కిల్స్ ఉన్నాయనుకో స్టార్టింగ్ లోనే 3 lakhs వరకు శాలరీ అయితే ఇస్తామని చెప్తున్నారు ఇయర్లీ. సో క్వాలిఫికేషన్ ఏముండాలంటే 12th పాస్ అంటే మీరు 10th తర్వాత ఇంటర్ ఐటీఐ లేదా డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ ఏది చేసి ఎలిజిబుల్ ఉంటారు. మినిమం 18 years నుంచి మాక్సిమం 30 years ఏజ్ ఉన్న వాళ్ళ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఇంకా కస్టమర్ క్వైరీస్ ని హ్యాండిల్ చేసే ఎబిలిటీ ఉండాలి. మీకు ఎక్స్పీరియన్స్ అయితే నాట్ మ్యాండేటరీ అని చెప్పి ఇచ్చారు, అంటే ఉంటేనేమో ఎక్స్పీరియన్స్ ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ కంపల్సరీ అయితే కాదు. తర్వాత నోటీస్ పీరియడ్ మాత్రం ఖచ్చితంగా ఇమ్మీడియట్ జాయిన్ అయ్యే వాళ్ళు కావాలంటే మీకు కూడా అర్జెంట్ గా జాబ్ కావాలనుకునే వాళ్ళు ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. ఎందుకంటే కంపెనీ వాళ్ళకు కూడా ఇమ్మీడియట్ గా జాయిన్ అయ్యే వాళ్ళు కావాలంట. డే షిఫ్ట్ లో వర్క్ ఉంటుంది, ఆన్ సైట్ లో జాబ్ ఉంటుంది. మీకు ఇంగ్లీష్ తో పాటు హిందీ కూడా వస్తే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. సో నేను అప్లై లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తే ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్ లో మీ కంప్లీట్ జాబ్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ, శాలరీ అన్ని ఉంటాయి. ప్రాపర్ గా చూసుకున్నాక దాంట్లో అప్లై లింక్ మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్. ఇందులో అప్లై చేసుకోవడానికి ఇక్కడ అప్లై అని చెప్పింది కదా, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత మీ డీటెయిల్స్ అన్ని అడుగుతుంది, ప్రాపర్ గా ఇచ్చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీ రెజ్యూమ్ అడుగుతుంది. రెజ్యూమ్ 50 MB బిలో ఉండాలి, డాక్యుమెంట్ లేదా PDF ఫార్మాట్ లో ఉండాలి. తర్వాత మీ జాబ్ లొకేషన్ ప్రిఫరెన్స్, మీరు అంటే ఇండియాలో చేయాలనుకుంటున్నారు అబ్రాడ్ ఏదంటే అది ఇచ్చేసాక ఎక్స్పెక్టెడ్ సిటీస్ అంటే మీ నాలెడ్జ్, మీ ఎక్స్పీరియన్స్, మీ స్కిల్స్ అవన్నీ బేస్ చేసుకొని మీ శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కూడా ఇచ్చేసాక మీ లొకేషన్ అడుగుతున్నారు, కంట్రీ, స్టేట్, సిటీ ఇచ్చేసాక ఇమీడియట్ జాయిన్ అవడానికి అంటే మీరు ఇమీడియట్ జాయిన్ అని అడుగుతున్నారు. ఖచ్చితంగా ఎస్ అని టిక్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. మీ అప్లికేషన్ ని రెజ్యూమేని బేస్ చేసుకొని మీరు షార్ట్ లిస్ట్ అయినట్లయితే వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. సో ఇనిషియల్ గా మీకు లొకేషన్ బెంగళూరులో ఉంటుంది, బెంగళూరుకి వెళ్ళి వర్క్ చేయాలి. తర్వాత మీరు కావాలనుకుంటే మన ఓన్ స్టేట్ కి కూడా ట్రాన్స్ఫర్ అయితే చేయించుకోవచ్చు. లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, వెంటనే అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకా జాబ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో అడగండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పెట్టుకున్నాక వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.